జయ జయ శారదాంబికే నమః. మనమందరము ఆ లలితా త్రిపుర సుందరిదేవిని మనసారా ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ అమ్మవారి కరుణ ఒక్కసారి మనపై పడితే కనుక మన మాటలు కూడా అమృతమైపోతాయంటున్నారు మహర్షులు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేని మాట మాట మాత్రమే. అమ్మవారి కటాక్షం ఉన్న మాట మధురమైన జ్ఞాన గంగ. ఒక్కసారి ఊహించండి, అమ్మవారిని ఒక్కసారి నమస్కరించిన వారికి మాటలు కూడా తేనెలా మారిపోతాయంటే అది ఎలా సాధ్యం? అమ్మవారి కటాక్షంలో ఏ రహస్యం దాగి ఉంది? ఇప్పుడు అటువంటి ఒక గొప్ప రహస్యం చెబుతున్న ఈ సౌందర్యలహరి 15వ శ్లోకాన్ని మనం వినబోతున్నాం అన్నమాట. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూటమకుటా వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరా సకృన్నత్వా కథమివ సతాం సన్నిధరతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయః. ఈ శ్లోకం నుంచి మొదలు వరుసగా 3 శ్లోకాలు కూడా ఈ మహా సారస్వత విద్యకు సంబంధించిన సరస్వతి మంత్రాలండి. వీటిని నిత్యం చదవడం ద్వారా జీవితంలో గొప్ప ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే గొప్ప జ్ఞానం వస్తుంది, వాక్శుద్ధి కూడా వస్తాయి. ఇప్పుడు ఈ శ్లోకంలో దాగి ఉన్న అమ్మవారి మహిమను ఒక్కో పదం ద్వారా తెలుసుకుందాం. శరజ్యోత్స్నా శుద్ధాం అంటే జ్యోత్స్న అంటే చంద్రుని వెన్నెలన్నమాట. శరదృతువులో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు వెలిగే కాంతి ఎంత నిర్మలంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. ఆ చంద్రకాంతి లాంటి పవిత్రమైన ప్రకాశమే ఆ అమ్మవారి దివ్య కాంతిట. ఇది ఏమి సూచిస్తోందంటే అమ్మవారి స్వరూపం పవిత్రమైన జ్ఞాన ప్రకాశం. ఆమెను కనుక ధ్యానిస్తే మన మనసులోని అజ్ఞాన అంధకారాలన్నీ తొలగిపోతాయిట. శశియుత జటాజూట మకుటాం అంటే శశి అంటే చంద్రుడు, యుత అంటే కలిగిన, జటాజూటం అంటే జడల సమూహం, మకుటం అంటే కిరీటం. అమ్మవారి జటాజూటంలో చంద్రుడు అలంకారంగా వెలుగుతున్నాడుట. చంద్రుడు మనసుకు చల్లదనాన్ని ఇస్తాడు. అలాగే అమ్మవారి కటాక్షం కూడా భక్తుల హృదయానికి శాంతినిస్తుంది. ఇది ఒక గొప్ప భావాన్ని ఇంకొకటి కూడా సూచిస్తోంది. ఏంటంటే చంద్రుడు కాలాన్ని కూడా సూచిస్తాడు. అంటే కాలాన్ని కూడా నియంత్రించే శక్తి ఆ అమ్మవారిదే. ఇది ఏమి సూచిస్తోందంటే అమ్మవారి చైతన్యం కాలాన్ని కూడా నియంత్రించే శక్తిట. ఇక వరత్రాస త్రాణ, వర అంటే వరాలిచ్చే అని, త్రాస అంటే భయం, త్రాణ అంటే రక్షణ. అంటే అమ్మవారి చేతిలో 2 ముఖ్యమైనటువంటి కరాలు ఉన్నాయట. కరాలంటే చేతులు అన్నమాట. ఒకటి వరదకరము. వరదకరం అంటే భక్తులకు కావాల్సినటువంటి వరాలను ఇచ్చేటువంటి చెయ్యి. ఇంకొకటి అభయకరము అంటే భయాన్ని తొలగిస్తుందన్నమాట. ఆ భయాన్ని తొలగించే చేయి. అంటే భక్తుడు కనుక అమ్మవారిని ఆశ్రయిస్తే ఆమె దయతో వరాలిస్తుంది, భయాలను తొలగిస్తుంది, ఇంకా జీవితాన్ని రక్షిస్తుంది అన్నమాట. స్ఫటిక ఘుటిక పుస్తక కరాం. స్ఫటిక అంటే స్ఫటికం, ఘుటిక అంటే మాల, జపమాల అన్నమాట. ఇక పుస్తక అంటే పుస్తకం అని తెలుసు, కరాం అంటే చేతుల్లో ఉన్నది అని. అంటే పుస్తకం చేతుల్లో ఉందన్నమాట. అమ్మవారి చేతుల్లో ఏమేమి ఉన్నాయి? స్ఫటిక జపమాల ఒకటి, ఇంకొక దాంట్లో జ్ఞాన పుస్తకం ఉన్నాయట. ఇవి ఏమి సూచిస్తున్నాయంటే జపమాలంటే ధ్యానం, పుస్తకం అంటే జ్ఞానం. అంటే ప్రపంచంలోని జ్ఞానం, విద్య, వాక్పటుత్వం అన్నీ అమ్మవారి అనుగ్రహం వల్లే వస్తాయన్నమాట. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే అంటే సకృత్ అంటే ఒక్కసారైనా, నత్వా నమస్కరించి, కథం ఇవ అంటే ఎలా ఉంటాయో ఎలా, సతాం అంటే సజ్జనుల అంటే సజ్జనులు అంటే జ్ఞానులు, సన్నిధతే వాళ్ళ సమక్షంలో నిలుస్తాయట, ప్రత్యక్షమవుతాయట. అది
అంటే అర్థం ఏంటంటే అమ్మవారిని ఒక్కసారైనా కనుక భక్తితో నమస్కరిస్తే వారి మాటలు సజ్జనుల సమక్షంలో ఎలా ఉంటాయో చూడండి. అవి ఎంతో మధురంగా జ్ఞానంతో నిండినవిగా చాలా ప్రత్యేకంగా ఉంటాయట. మధు క్షీర ద్రాక్ష మధురిమ. మధు అంటే తెలిసిందే తేనె, క్షీర అంటే పాలు కూడా తెలుసు, ద్రాక్ష అంటే ద్రాక్ష పండుని కూడా తెలుసు, మధురిమ అంటే మాధుర్యం. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఒక అందమైన ఉపమానం చెప్పారు. అటువంటి భక్తుల మాటలు కనుక ఎలా ఉన్నాయట? తేనెలాగా, పాలలాగా, ద్రాక్ష పండులాగా మాధుర్యంగా చాలా మధురంగా ఉంటాయట. అంటే ఏంటి? వారి మాటలు వినేవారికి ఆనందాన్ని ఇస్తాయని అర్థం. ఇక మధురీణ పండితయ. మధురీణ అంటే అత్యంత మధురమైనది అని, పణితయ అంటే పణియప్తయ అంటే మాటలు వాక్కులు అని అర్థం వస్తుంది. అంటే వాళ్ళ వాక్కులు అత్యంత మధురంగా జ్ఞానంతో నిండినవిగా మారతాయట. అంటే మొత్తానికి అర్థం ఏంటంటే ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల అమ్మవారు ఆదిశంకరాచార్యులు ఆ అమ్మవారి దివ్య స్వరూపాన్ని ఎంతో అందంగా వర్ణిస్తున్నారండి. శరదృతువులో పౌర్ణమి రోజున చంద్రుడు ఎంతో నిర్మలంగా తెల్లగా ప్రకాశిస్తాడు కదా. ఆ చంద్రుని వెన్నెల ఎంత స్వచ్ఛంగా చల్లగా ఉంటుందో అలాగే అమ్మవారి శరీర కాంతి కూడా అంతే పవిత్రంగా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుందిగా. అంటే అమ్మవారి రూపం పవిత్రమైన జ్ఞాన కాంతితో వెలుగుతూ ఉంటుందిట. అమ్మవారి జటాజుటంలో చంద్రుడు అలంకారంగా ప్రకాశిస్తున్నాడండి. అంటే చంద్రుడు మనసుకి చల్లదనం, శాంతిని ఇచ్చినట్లే అమ్మవారి కటాక్షం కూడా ఈ భక్తుల హృదయానికి శాంతి, ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా అమ్మవారి చేతుల్లో 2 దివ్య కరాలు ఉన్నాయి. ఒక చెయ్యి ఏంటి? భక్తులకు కావాల్సిన వరాలను ఇచ్చే చెయ్యి. మరొక చెయ్యి భక్తుల భయాలను తొలగించే అభయ హస్తం అన్నమాట. అంటే తల్లికి ఒడిలో వీణ కూడా ఉంటుందండి. అంటే అమ్మవారు భక్తులకు వరాలు ఇచ్చి వారి జీవితంలో ఉన్న భయాలను తొలగించే దయామయ్య ఆ తల్లి. అంటే అమ్మవారి చేతుల్లో ఇంకా స్ఫటిక జపమాల, పుస్తకం కూడా ఉన్నాయట. జపమాల దేన్ని సూచిస్తోంది? ధ్యానాన్ని సూచిస్తే ఈ పుస్తకం జ్ఞానాన్ని సూచిస్తోందిట. అంటే ప్రపంచంలోని విద్య, జ్ఞానం, వాక్పటుత్వం అన్నీ అమ్మవారి అనుగ్రహం వల్లే కలుగుతాయని ఇది సూచిస్తోంది ఇక్కడ. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారు. ఎవరైనా ఒక్కసారైనా నిజమైన భక్తితో కనుక అమ్మవారిని నమస్కరిస్తే ఆమె కటాక్షం వల్ల వారి మాటలు చాలా మధురంగా మారిపోతాయట. వారు మాట్లాడే మాటలు కూడా ఎలా తేనె, పాలు, ద్రాక్షలాగా మాధుర్యంలా వినేవారికి ఆనందాన్ని ఇస్తాయట. అందుకే మహర్షుల మాటలు వేల సంవత్సరాల తర్వాత కూడా మన హృదయాలను స్పృశిస్తున్నాయి. అంటే అమ్మవారి అనుగ్రహం పొందిన వారి వాక్కు సాధారణ మాట కాదు. ఆ మాటల్లో జ్ఞానం ఉంటుంది, మాధుర్యం ఉంటుంది, వినేవారికి ఆనందాన్ని కలిగించే శక్తి ఉంటుందన్నమాట. అందుకే ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏమిటంటే మన మాటలు పవిత్రంగా మధురంగా ఉండాలంటే ముందుగా మన హృదయంలో అమ్మవారి కటాక్షం ఉండాలి. అమ్మవారి కృప ఉంటే మన వాక్కు కూడా జ్ఞానంతో మాధుర్యంతో నిండిపోతుందన్నమాట. అదండి ఈ సౌందర్యలహరి 15వ శ్లోకంలోని గొప్ప భావార్థం. అమ్మవారి కటాక్షం పడిన మనిషి మాటలు తేనెతో నింపిన పాత్ర లాంటివిట. వినేవారికి మాధుర్యం మాత్రమే అందుతుంది. అమ్మవారి కటాక్షం మన జీవితాన్ని మాత్రమే కాదు, మన మాటలను కూడా పవిత్రం చేస్తుంది. అమ్మవారి కృపే జ్ఞానానికి మూలం, భక్తికి ఆధారం. రేపటి వీడియోలో సౌందర్యలహరి మరో అద్భుతమైన శ్లోకంలో కలుసుకుందాం.